తన ప్రత్యక్షతలను ఏ రీతిగా ఎవరెవరికి ఏ రీతిగా కనపరిచాడో ఆ విషయాలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యాడు. 40 దినాలు యేసుక్రీస్తు ప్రభు అనేక మందికి ప్రత్యక్షమగుచు 40వ దినం నాడు మరి ఒలివల కొండ మీద నుండి తన శిష్యులకు మరి వారు చేయవలసినటువంటి పనిని ఆజ్ఞాపించి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. మరి యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత కూడా మరి కొన్ని ప్రత్యక్షతలు జరిగాయి. అంటే పెంతెకోస్తు దినం తర్వాత కొన్ని దినాల తర్వాత కూడా ప్రత్యేకంగా కొంతమందికి ప్రత్యక్ష పరుచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. వారిలో ముఖ్యంగా స్తెఫేను, పౌలు, తర్వాత యోహాను. ఈ విధంగా మరి ఒక్కొక్కరి విషయాల్లో దేవుడు ఏ రీతిగా ప్రత్యక్షమయ్యాడో మరి వాటిని మనము ధ్యానించుకుందాం. వీటిని పోస్ట్ అసెన్షన్ మేనిఫెస్టేషన్ అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత ప్రత్యక్షతలు మరి ఏ రీతిగా జరిగాయో, ఎప్పుడు జరిగాయో మనము దేవుని యొక్క వాక్యములో చదువుకుందాం. ఏ సందర్భములో జరిగాయో ధ్యానించుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్యములు అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనమును గనుక మనం చదివితే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. చూడండి, ఎవరిని చూస్తున్నాడు? స్తెఫేను యేసు ప్రభును చూస్తున్నాడు. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అనేది అతనికి కనబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యములో స్తెఫేను విషయం, ఇక్కడ ఏ సంఘటన జరిగిందో మనకు తెలుసు. అంటే స్తెఫేను బహు ఆవేశముతో ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి. 6వ అధ్యాయం 8వ వచనములో, స్తెఫేను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అంటే ఈ విధంగా బలముతో శక్తితో నింపబడినటువంటి స్తెఫేను బహు బలంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. వారు అలాంటి విధంగా ప్రకటిస్తున్నటువంటి స్తెఫేనుతో వాదించలేకపోయారు, అతన్ని ఎదిరించలేకపోయారు, అతని జ్ఞానాన్ని వారు ఎదిరించలేకపోయారు. అంటే ఆ జ్ఞానాన్ని ఎదిరించలేకపోయారు అని అంటే వారు అడుగుతా ఉన్నారు, మరి ఆ క్రీస్తు ఎందుకు ఈ విధంగా శ్రమపడ్డాడు, ఆ విధంగా శ్రమపడ్డాడు అంటే ఆయన లేఖనాల్లో నుండి ఆ యొక్క క్రీస్తుకు సంబంధించినటువంటి విషయాలన్నిటినీ వారికి బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, వారికి క్రీస్తు ఈలాగు శ్రమపడునని మీకు తెలియదా అని. మోషే గ్రంథములో నుండి, ప్రవక్తల గ్రంథములో నుండి, కీర్తన గ్రంథములో నుండి, మరి ఒలివల కొండ నుండి వెళ్ళిపోతున్న సందర్భంలో వారి మనసులను తెరిచి ఏ రీతిగా వారికి అర్థమయ్యే రీతిలో బోధించాడో, ఇప్పుడు ఆయన ఆత్మతో నిండుకొనిన వాడై ఆ లేఖనములను పరిపూర్ణంగా గ్రహించి నమ్మి విశ్వసించి ఇప్పుడు ఎదుటి వారికి చక్కగా ధైర్యంగా జవాబు ఇవ్వగలుగుతున్నాడు. మనం ఎప్పుడు ధైర్యంగా జవాబు ఇవ్వగలుగుతాము అని అంటే ఆ విషయాలు మనకు పరిపూర్ణంగా అర్థమైనప్పుడు, వాటిని పరిపూర్ణంగా మనం విశ్వసించినప్పుడు, వాటిని పరిపూర్ణంగా మన జీవితంలో అన్వయించుకొని మనం పాటించినప్పుడు ధైర్యంగా బహు ఆత్మతో శక్తితో మనం చెప్పగలుగుతాం. వాటిని మనం పాటించినప్పుడు, వాటిని మనం విశ్వసించినప్పుడు, మరి వాటిని మనం అనుభవించినప్పుడు మనం ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించలేరు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఆత్మతో నింపబడతామో, లేఖనాలను పరిపూర్ణంగా మనము గ్రహించి వాటిని మన మనసులో నింపుకుంటామో, అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే వాటిని విశ్వసిస్తామో, ఎప్పుడైతే వాటిని మన జీవితంలో అన్వయించుకుంటామో, అప్పుడు దేవుని యొక్క వాక్యం బోధించడం కానీ చెప్పడం కానీ ఆ ధైర్యం, ఆ విశ్వాసం, ఆ యొక్క వివరణ అనేది చాలా ఆశ్చర్యమైనటువంటి రీతిలో ఉంటుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే స్తెఫేను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను తన హృదయంలో జీవితంలో నింపుకున్నటువంటి వాడు, లేఖనాలను గ్రహించినటువంటి వాడు, ఆయన వాటిని విశ్వసించినటువంటి వాడు. అవి నిశ్చయముగా ఆ విధంగా జరిగాయి కాబట్టి ఆ విధంగా మనకు రక్షణ కలుగుతుంది అని పరిపూర్ణంగా హృదయముతో నమ్మి విశ్వసించినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ ఆయన ధైర్యంగా వారితో బోధించగలుగుతున్నాడు. ఆయన వాటిని నమ్మాడు కాబట్టి ఎవరైనా వాటిని వ్యతిరేకించినప్పుడు ధైర్యంగా వాటిని వ్యతిరేకించగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని యొక్క వాక్యములో చదువుతున్నాం. ఇక్కడ స్తెఫేను యొక్క జ్ఞానాన్ని వారు ఎదిరించలేకపోయారు. 6వ అధ్యాయం 10వ వచనం అపోస్తల కార్యములు, మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను
వారు ఎదిరింపలేకపోయిరి. చూడండి, వారు ఎదిరింపలేకపోయారు. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం అంటే ఆయన ఆ లేఖనాలను చదివి ఆ జ్ఞానాన్ని నింపుకొని వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు వాదిస్తూ ఉన్నాడు, అంటే జవాబిస్తూ ఉన్నాడు వారితోటి. వారు అనేక ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అట్లెట్లయితుంది, మరి యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య అయితే ఎందుకు చనిపోయాడు, ఆయనకు ఎందుకు శ్రమలు వచ్చినాయి అని అన్నీ ఆ లేఖనాలను గురించి ఎత్తి వారికి చూపుతా ఉన్నాడు, వారికి బోధిస్తున్నాడు, వారితో వాదిస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే ఇక వారు వాదించలేకపోయారో, చూడండి కొంతమంది మరి వాదించలేక, వారికి జ్ఞానము లేక వారు వాటిని వివరణ ఇవ్వలేక, వాటిని వాళ్ళ తప్పులు ఒప్పుకోలేక ఏం చేస్తారు, అప్పుడుగా ఎదురు తిరగడం ప్రారంభిస్తారు. ఎవరు? ఎందుకనంటే లేఖనాలను ఎవరైతే బోధిస్తూ ఉన్నారో ఎదుటివారు గ్రహించాలి అని అంటే వారి పాపాలు వారు ఒప్పుకోవాలి, గ్రహించాలి. ఆ కఠినత్వం అనేది వారు తీసేసుకున్నప్పుడే వారు పశ్చాత్తాపడి రక్షణ పొందగలుగుతారు. పేతురు ప్రసంగించినప్పుడు వారు హృదయంలో నొచ్చుకొని వారు ఏం చేశారు, అయ్యా రక్షణ పొందుటకు మేమేం చేయాలి? కానీ వీరికి రక్షణ పొందాలన్నటువంటి ఆలోచన లేదు, వారి పాపాలు ఒప్పుకోవాలన్న ఆలోచన లేదు, వారిది తప్పు, అవును కరెక్టే కదా, ఈ విధంగా లేఖనాలు చెప్తున్నాయి అని వారు వాదించేటువంటి వాదన తప్పు అని వారు వాటిని ఒప్పుకోకుండా ఏం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ స్తిపేను యొక్క జ్ఞానాన్ని, వాదనను ఎదిరించలేక ఇప్పుడు ఇక స్తిపేను ఏం చేస్తూ ఉన్నారు, ఈయన మోషేను ప్రవక్తలను దూషిస్తున్నాడని చెప్పి ఆయన మీద నింద మోపుతున్నారు. అంటారు కదా, ఇక శాతగానోళ్ళు ఏం చేస్తారట, ఇక ఏదో మాట్లాడతారు, నేను ఉండలేను, నేను చేయలేను, అట్లా ఇట్లా, నాకు అది ఇయ్యలేదు, నీకు ఇది ఇయ్యలేదు, నిన్ను అట్లా చేసిండు, నన్ను ఇట్లా చేసిండ్రు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని ఇవన్నీ మాట్లాడతారు. ఎందుకంటే తమ తప్పులు తెలుసుకొని మార్చుకునేటువంటి మనస్తత్వం లేనటువంటి వారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక నేను ఎదుటి వారి మీద ఆ స్తిపేను మరి దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆత్మను ఎదిరించలేక ఇక దేవుని సేవకుని మీదనే నింద మోపుతున్నారు. ఏమనంటే ఇతడు మోషేను దూషించాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు కోరుకునేది మనలో మార్పు. మన జీవితాన్ని రక్షించాలని దేవుడు కోరుకుంటాడు, కానీ నశింపజేయాలని దేవుడు కోరుకోడు ఎప్పుడు. దానికి ఆయన తన జ్ఞానము ద్వారా, తన గద్దింపు ద్వారా, తన వాదన ద్వారా మరి దేవుడు మాట్లాడతాడు. దేవుడు యోబుతో వాదిస్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు చెప్పు, మరి దీనికి అన్నిటికీ ప్రశ్నలు, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు అని ఎప్పుడైతే దేవుడు మరి తన స్నేహితులు వాదించినప్పుడు ఏం చేశాడు, యోబు తిరిగి వాదించాడు. తర్వాత ఎలీఫజు వాదించినప్పుడు వాదించాడు, వాళ్ళతో జవాబు చెప్పాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అప్పుడు ఇక వాళ్ళే ఊరుకున్నారు, ఇక ఈయనతో మనం వాదించలేమని ఊరుకున్నారు. ఎందుకంటే యోబు నమ్మినటువంటి విశ్వాసం, నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో వారు గెలవలేకపోయారు. యోబు తన యొక్క జీవితంలో ఉన్నటువంటి తన జ్ఞానం అంతా కూడా వారితో వాదించాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తనతో వాదిస్తూ ఉన్నాడో, తనతో మాట్లాడుతున్నాడో, ప్రశ్నిస్తున్నాడో, అప్పుడు ఏం చేశాడు, నా ముఖమును బూడిదలో పెట్టుకుంటున్నాను, ఇక నేను మాట్లాడను అన్నాడు. నా నోటి మీద వేలేసుకుంటున్నాను, ఇక నేను మాట్లాడను అన్నాడు. చూడండి, ఎవరైనా మనం ఎంత జ్ఞానవంతులమైనా, ఈ లోకములో ఎంత వాదించేటువంటి వారమైనా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం నోరు మూసుకొని ఆయన మాటలను మనం ఆలకించి మన జీవితాన్ని మార్చుకొని ఆ మాట ప్రకారం నడవడం నేర్చుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఎదిరిస్తున్నది దేవుని ఆత్మను, మనిషిని కాదు. నువ్వు మనిషిని ఎదిరించు, కానీ దేవుని యొక్క ఆత్మను నువ్వు ఎదిరించొద్దు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కొన్నిసార్లు నేను కూడా మొండిగా మాట్లాడుతూ అంటాను. ఏం మాట్లాడతా, ఎందుకంటే ఇక వాళ్ళు ఏంది ఓవర్ చేస్తారు కాబట్టి నేను కూడా కొద్దిగా ఓవరే చేస్తా. అప్పుడు ఏం చేస్తా, ఇక మాది నడుతుంది అంటే మీది ఎట్లా నడుతుందా అని నేను కూడా చూస్తా. కాబట్టి దేవుని యొక్క ఆత్మను ఎప్పుడు ఎదిరించొద్దు, మనం దేవుని మాటను ఎదిరించొద్దు. దేవుని దగ్గర దీనులుగా ఉండాలి. మనం దేవుని దగ్గర మనము సాత్వికమైనటువంటి మనస్తత్వంతో ఉండాలి. మనం ఇక్కడ స్టెఫెను ఎంత మాత్రం కూడా ఒప్పుకోవట్లే, అరే ఇంతగానంగా వాదించలేంది వాళ్ళతో అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడ దేవుని జ్ఞానాన్ని వారు అడ్డగిస్తున్నారు కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఆ జ్ఞానాన్ని అడ్డగించకుండా దేవుని యొక్క ఆత్మ సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నది స్టెఫెనులో ఉండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు అదే మాట్లాడిండు యోబుతోటి, నీవు దేవుని యొక్క జ్ఞానమును అడ్డగిస్తున్న వీడు ఎవడు అని చెప్పి చాలా కఠినమైనటువంటి మాటను దేవుడు అక్కడ పలికున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
38:2 యోబు గ్రంథం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు. చూడండి, జ్ఞానం లేని మాటల ద్వారా ఆలోచనను ఏం చేస్తారు? మనుషులు చెరిపేస్తారు, మన ఆలోచనలను చెరిపేస్తారు. మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, అంటే దేవుని ఎడల మనం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా నడవాలని మంచి భయము, భక్తి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునిలో నడవాలి, దేవునిలో జీవించాలి, దేవుని సేవ చేయాలి, విశ్వాసిగా ఉండాలి, పాపాలు చేయొద్దు అని మనం మంచి ఆలోచనతోనే ఉంటాం. కానీ మన ఆలోచన ఏం చేస్తారు? జ్ఞానము లేనటువంటి మాటలు, దెయ్యపు మాటలు, మనుషుల మాటలు, లోకపు మాటలు ఆ ఆలోచనను మన మనసులో నుండి చెరిపేసి, ఏ విధంగానైతే ఆ యొక్క అవ్వలో ఉన్నటువంటి ఆలోచన, ఈ పండు తినొద్దు అన్నటువంటి ఆలోచన ఏం చేసింది? సాతాను చెరిపేసేది. ఇది తిన్నా నీకేం కాదు, చనిపోవు అని తన ఆలోచనలో నింపాది. ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే నేను అనేది మనుషుల మాటలు వినొద్దు, జ్ఞానం లేని మాటలు వినొద్దు, వాక్యం సరిగా తెలవని వాళ్ళ మాటలు వినొద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళతో సహవాసం చేస్తే ఏమైతాయి? వారి ఆలోచనలు మనలో నింపబడతాయి. కాబట్టి ఈ విధంగా ఇక్కడ స్తెఫేను వారి యొక్క అజ్ఞానాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు, వారి యొక్క అవివేకాన్ని ఎదిరిస్తూ ఉన్నాడు, వారి జ్ఞానం లేని మాటలను ఎదిరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వారు దాన్ని తట్టుకోలేకపోయారో, వాదించలేకపోయారో, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ తప్పును ఒప్పుకోలేరు. తప్పు మేము చేసిందే రైట్ అనుకొని ఏం చేస్తారు? మొండిగా ఇక స్తెఫేనును ఆయన మోషేను దూషించాడని ఇక నిందేస్తారు. ఎవరైతే ఇలాంటి తమ తప్పును గ్రహించరో, తమ తప్పును తెలుసుకోరో, అప్పుడు ఎదుటి వాళ్ళ మీద నిందలేయడం ప్రారంభిస్తారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అలాంటి మనస్తత్వంతో మనం ఉండొద్దు. మనము దేవుని జ్ఞానాన్ని అంగీకరించే వారంగా ఉండాలి, దేవుని వాదనను అంగీకరించే వారిగా ఉండాలి, దేవుని మాటలను అంగీకరించే వారిగా ఉండాలి. క్రీస్తు ఇలాగూ శ్రమపడి ఇది సంభవిస్తుంది, దీని ద్వారానే రక్షణ అని దేవుడు అంత స్పష్టంగా లేఖనాల ద్వారా చెప్పి ఆ విధంగా జరిగినప్పుడు దాన్ని కూడా నమ్మపోతే ఎవరేం చేస్తారు? అందుకే స్తెఫేను వాళ్ళు ఏం చేశారు? ఇక మోషే మీద, దేవుని మీద దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని ఇక అబద్ధాలు చెప్తారు అన్నట్టు. అబద్ధాలు ఎక్కడ దాకా పోయినాయి? అక్కడ పెద్దల దాకా తీసుకుపోయి ఇక ఆయన్ని నిలబెట్టి, దోషిగా నిలబెట్టి ఇక ఆయన ఎట్లయినా చంపాలే కానీ నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తమ తప్పును గ్రహించి ఒప్పుకోనటువంటి వాళ్ళే ఇలాంటి క్రూరత్వం ఉంటుంది, ఇలాంటి మనస్తత్వం ఉంటుంది, ఇలాంటి కక్ష జీవితం ఉంటుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, కానీ దీనులను దేవుడు ప్రేమించే దేవుడు, తగ్గించుకున్న వారిని హెచ్చించే దేవుడు. అవును, కరెక్టే, నేను చేసే తప్పు, నేను మాట్లాడిన తప్పు, నా వాదన తప్పు, నా ఆలోచన తప్పు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు దేవుడు యొక్క రక్షణ మనకు కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ స్తెఫేను ఈ విధంగా వాదించినప్పటికీ వారు తమ వాదనలో మరి వారిదే సరి అయిందని చెప్పి ఇక ఏమీ చేయలేనటువంటి స్థితిలో స్తెఫేనును బంధించి ఇక తీర్పు తీర్చి రాలైనా బ్రతకడానికి వీల్లేదు అని వాళ్ళు చెవులు మూసుకొని ఇక అరుస్తూ కేకలేస్తూ కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఇక చంపాలన్నటువంటి ఆలోచన వచ్చింది వారికి. అప్పుడు స్తెఫేను ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన అంత బోధిస్తున్నప్పుడు ఇక మరణం అనే సమయానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అతన్ని విడవలేదు. అతడు ఏ ఆసక్తితో, ఏ బలముతో, ఏ ఆత్మతో నిండుకొనిన వాడై దేవుని గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడో వాళ్ళందరినీ మరి ఆ యొక్క దేవుని వాక్యం ద్వారా నడిపించాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా ఆ స్తెఫేను వారికి బోధించాడు. ఆ సందర్భంలో దేవుడు అతనికి ఇంకా శక్తిని, ఇంకా ధైర్యాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇక్కడ స్తెఫేను ఎప్పుడైతే ఆ యొక్క సభలో ఉన్నటువంటి వారందరికీ ఏ విధంగా యేసే రక్షకుడు, యేసే క్రీస్తు అని ఖచ్చితంగా వారికి బోధించాడో అప్పుడు ఏం జరిగేది? వాళ్ళందరూ కోపముతో నిండుకున్న వారై చంపాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలో అతనికి ప్రత్యక్షం కావడం ప్రారంభమయ్యాడు. అంటే అతనికి ఇంకా ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అతడు చేసింది సరి అయినటువంటిది, అతని వాదన సరి అయినటువంటిది, అతడు తన కొరకు నిలబడినటువంటి సంగతి యేసు ప్రభుకు తెలుసు కనుక ఇంకా అతనికి ధైర్యం ఇస్తున్నాడు. ఏ మాత్రం నువ్వు భయపడనవసరం లేదన్నట్టుగా మరి అతను ఆకాశము తెరవబడి యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి
ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. హల్లెలూయా. ఎవరిని చూశాడు ఆయన? యేసు ప్రభుని చూశాడు. ఎందుకు? ఆయన యేసు ప్రభును గురించి చెప్పాడు కాబట్టి. ఎవరైతే యేసు ప్రభుని గురించి ధైర్యంగా సాక్ష్యం ఇస్తారో, ఎవరైతే లేఖనాలను విశ్వసిస్తారో, ఎవరైతే ధైర్యంగా మరి ఆ యొక్క యేసు క్రీస్తుని యేసు దేవుని కుమారుడని ఈ లోకానికి ఆయనే రక్షకుడని ప్రకటిస్తారో వారికి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కనబడతారు. ప్రకటించని వారికి, విశ్వసించని వారికి, ఆయన ప్రత్యక్ష ఆసక్తి లేనటువంటి వారికి, ప్రార్థనలో ఉండనటువంటి వారికి యేసు ప్రభు నాకు కనపడతలేడు అని అనుకుంటే ఎట్లా కనపడతాడు? నీలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. నీలో ఆ లేఖనాలు చదివే అలవాటు ఉండాలి. నీలో ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. అప్పుడు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అనేది నీకు కనపడుతుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభును చూశాడు. ఆ సందర్భం చూడండి. అంటే ఎంత ఘనంగా ఆ దేవుని కొరకు ఒక తపన, ఒక ఆసక్తి కలిగినటువంటి వారికి దేవుని ప్రత్యక్షతలు కనబడతాయి. నీలో ఆ ఆసక్తి ఉన్నదా? ఆ లేఖనాలను బాగా చదవాలి, ఆ లేఖనాల జ్ఞానంతో నింపబడాలన్న ఆసక్తి ఉన్నదా? ఆ యేసు ప్రభును ధైర్యంగా ప్రకటించాలన్న ఆసక్తి ఉన్నదా? అంతమంది వాదిస్తున్నా కూడా వారితో యేసే క్రీస్తుని ధైర్యంగా వాదిస్తున్నాడు ఆయన. నీలో అలాంటి ధైర్యంగా వాదించేటువంటి జ్ఞానం ఉన్నదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు అలాంటి ఆసక్తి కలిగినటువంటి వారిలాగా ఉంటే తప్పకుండా యేసు ప్రభు ప్రత్యక్షత అనేది నువ్వు చూడగలుగుతావు. ఎందుకంటే వారికి ఆయన ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. వారు చేస్తున్నటువంటి పని సరి అయినటువంటిది, మార్గమే అని వారికి చూపేటువంటి దేవుడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కొన్నిసార్లు అనుకోవచ్చు, ఎందుకు ఇంత మొండిగా వాదిస్తాను? సైతాన్ కూడా మొండిగా వాదిస్తుంది, కానీ దేవుడు కూడా మొండిగానే వాదిస్తాడు కొన్నిసార్లు. అది మొండి వాదన కాదు, అది ఎదుటి వారిని రక్షించాలన్నటువంటి వాదన, రక్షణ కొరకు వాదన, నాశనం కొరకు కాదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు రక్షణ కొరకు అలా విధంగా ధైర్యంగా నువ్వు నిలబడినప్పుడు, ఎదుటివారి యొక్క రక్షణ కొరకు వాక్యాన్ని ప్రకటించాలన్నటువంటి ఆసక్తితో నువ్వు నిలబడినప్పుడు నీకేం కలుగుతుందట? ఆ రక్షణ అనేది నీకు కలుగుతుంది. మరి నువ్వు యేసు ప్రభును చూడగలుగుతావు. ఆ ప్రత్యక్షతలో ఇక్కడ ప్రత్యేకంగా ఆయనకు ప్రత్యక్షం కావడానికి గల కారణం ఒకటి ఉన్నది. అదేంటిదంటే అతన్ని వాళ్ళు చంపబోతున్నారు. అంటే అతనికి ఆ మరణం అనేది తెలియకుండా దేవుడు చేశాడు. ఆ మరణం కూడా అతడు అంగీకరించేటువంటి విధంగా, ఆ మరణములో ప్రభువును చూస్తూనే అతడు మరణించేటువంటి గొప్ప కార్యం తన జీవితంలో జరిగింది. ప్రియబిడ్డలారా, అతన్ని కేకలేసి మరి రాళ్లతో కొడుతున్నప్పుడు అప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? 59వ వచనం, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫేను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళూని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. రాళ్లతో కొడతా అంటే ఎవరైనా మోకరించగలుగుతారా? చెప్పండి. ఆ రాళ్ళ దెబ్బలు తట్టుకోలేక పడిపోవడమో పారిపోవడమో జరుగుతుంది. కానీ మోకాళ్ళ మీద ఉండి ప్రభువుని చూస్తూ ఎంత గొప్ప ప్రార్థన! యేసు ప్రభు సిలువలో ఉండి ఏ రీతిగా అయితే ప్రార్థన చేశాడో, తండ్రి వీరేం చేయిస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడో యేసుక్రీస్తు ప్రభువు, అలాంటి మనస్సు ఆయన కలిగింది. ఎందుకంటే ప్రభువును ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి. ఈరోజు యేసు ప్రభును చూసి ప్రత్యక్షంగా చూసేటువంటి వారికి ఎలాంటి ప్రార్థన వస్తుంది? క్షమించే ప్రార్థన వస్తుంది. క్షమించే, తమ ప్రాణములను దేవునికి అప్పజెప్పుకునే ప్రార్థన వస్తుంది. అతడు ఏం చేశాడు? ప్రభువా నా ఆత్మని నీకు అప్పజెప్తున్నాను అని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ నేరాన్ని వీరి మీద మోపకు అని చెప్పాడు. ఎందుకంటే అతడు కోరుకున్నది ఏంది? వారి రక్షణ, వారి నాశనం కాదు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ప్రభువును చూడాలి. నువ్వు కూడా స్తెఫేను ఏ విధంగా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను తన మరణ సమయంలో చూశాడో, ధైర్యంగా దేవుని యొక్క వాక్యం ప్రకటించాడో, వారి కొరకు ప్రార్థన చేశాడో, నువ్వు కూడా ధైర్యంగా ఈ లోకంలో ప్రభు కొరకు నీ ప్రాణాన్ని, దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్నా, సాక్షిగా నిలబడాలన్నా, మరి ఆయన కొరకు నీ ప్రాణాన్ని అర్పించాలన్నా ఆ ప్రభును చూడండి. ఆ ధైర్యంతో నువ్వు నింపబడలేవు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను నిన్ను చూడాలి.
స్తెఫేను ఏ రీతిగా అయితే యేసు ప్రభును చూడగలిగాడో, తన ఆసక్తి, తన యొక్క ఆ ఆ తపన ప్రభు వాక్యం ప్రకటనలో ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి ఆసక్తి నీలో ఉంటే తప్పకుండా ప్రభు ప్రత్యక్షతను నువ్వు చూస్తావు. నువ్వు ఇంకా ధైర్యంగా దేవునిలో ఉండగలుగుతావు, సేవ చేయగలుగుతావు, దేవుని కొరకు జీవించగలుగుతావు. మరి నీ యొక్క ఆత్మను ప్రభు చేతిలో అప్పగించగలుగుతావు. మరి నిన్ను బాధించిన వారిని, హింసించిన వారిని, నిన్ను దూషించిన వారిని, నీ మీద కక్షగట్టిన వారందరినీ కూడా క్షమించగలుగుతావు. ప్రియమైనటువంటి బిడ్డలారా,